ఏపీలో వరదలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టామని తెలిపారు. తక్కువ సమయంలోనే వరదల పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటికి సాయం అందించాలన్నారు. వరదల్లో మృతి చెందిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించాలని సూచించారు. ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించారు. మరోవైపు వరదలు తగ్గిన ప్రాంతాల్లో బాధితులకు డోర్ టు డోర్ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిగడ్డలు, 2 కేజీల ఆలుగడ్డలు, కేజీ చక్కెర ఇవ్వాలన్నారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయలు ఇవ్వాలని తెలిపారు. అంబులెన్స్లన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టాన్ని వివరించి కేంద్ర సహాయం కోరదామన్నారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలన్నారు. ఇక విజయవాడను మరోసారి వరద ముంచెత్తకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. త్వరలోనే బుడమేరు వాటర్ డైవర్షన్ పనులు చేపడతామని ఏపీ సీఎం తెలిపారు. కొల్లేరు, కృష్ణానదిలోకి బుడమేరు నీళ్లు కలిసేలా డైవర్షన్ ప్లాన్, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణానదిలో వరద ఉధృతి సగానికి పైగా తగ్గిందని తెలిపారు. ఈ రోజు రేపటికల్లా వరద మరింత తగ్గుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్లే వరద కష్టాలు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక విధ్వంసంతో పాటు అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే ప్రకాశం బరాజ్ గేట్లు దెబ్బతిన్నాయన్నారు. మేము వచ్చి 80 రోజులైంది, గుర్తించేలోపే వరదలు వచ్చాయని వివరించారు. వైసీపీ నేతలు దుష్ప్రచారం మానుకోవాలన్నారు.